హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా కేంద్రం బడ్జెట్లో రైతులందరికీ నిర్మలమ శుభవార్త అంటూ మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే కేంద్రంలో ఎన్నికల బడ్జెట్ నిర్వహిస్తున్న సమయంలో రైతులకు అయితే శుభవార్త అయితే చెప్పారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏదో చూడండి ఫ్రెండ్స్, మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా రైతుల కోసం వ్యవసాయ యాక్సిలేటర్ ఫండ్ను ఏర్పాట్లు చేస్తామని గత బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత స్టార్టప్లను ప్రోత్సహిస్తామన్నారు. భారతదేశాన్ని అనాశ్రికి గ్లోబల్ హబ్గా మార్చడానికి హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిలిట్ రీసెర్చ్లో పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపోతే పశుపోషణ, పాడి పరిశ్రమ, మొత్తి పరిశ్రమలకు 20 లక్షల కోట్ల విలువైన వ్యవసాయ రుణాన్ని ప్రకటించారు. అలాగే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 6,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో మత్స్యకారులు, చేపల విక్రేతలు, చేపల పెంపకానికి సంబంధించిన చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు సరఫరా గొలుసును విస్తరించడంలో సహాయపడుతుందన్నారు. ఇకపోతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద దేశంలో 11.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లో 2.2 లక్షల కోట్ల జమ అయ్యాయని పేర్కొన్నారు. అగ్రిటెక్ ఆధారిత అగ్రి స్టార్టప్లను ప్రోత్సహించేందుకు, అభివృద్ధి చేయడానికి దేశంలోనే 63,000 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను 2,516 కోట్లతో కంప్యూటరించినట్లు తెలిపారు. వికేంద్రీకృత నిల్వ సామర్థ్యాన్ని రైతుల కోసం గోబర్ధన్ పథకం కింద కొత్తగా 500 వేస్ట్ టు వెల్త్ బయోగ్యాస్ ప్లాంట్లను నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకోసం 10,000 కోట్లను కేటాయించారు. కాకపోతే ఈజీఎస్ పథకానికి 25,000 కోట్ల బడ్జెట్ను ప్రకటించారు. అలాగే సాక్షర అంగన్వాడీ అండ్ న్యూట్రిషన్, నేషనల్ హెల్త్ ప్రోగ్రాము, సమగ్ర శిక్ష యోజన, సామర్థ్య యోజన, స్వచ్ఛ భారత్ మిషన్ కింద 45,000 కోట్ల కేటాయించారు. ఇకపోతే వచ్చే 3 ఏళ్లలో 1 కోటి మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు వీలుగా 10,000 బయో ఇన్పుట్ రీసెర్చ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చూశారు కానీ మొత్తం మీద రైతులకు సంబంధించి పలు అంశాలపై ఈ రోజు జరిగిన బడ్జెట్ సమావేశంలో చర్చించారు. పలు సంక్షేమాలపై కూడా పలు నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.